మెగా డిఎస్సీ అంశంపై అసెంబ్లీలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు తమ హయాంలో 11 డిఎస్సీలను నిర్వహించిన ఒక్క ఆరోపణ కూడా రాలేదని స్పష్టీకరణ. వైసీపీ ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని వ్యాఖ్య. డిఎస్సీపై జగన్ టీం అనవసర ఆరోపణలు చేస్తుందన్న మంత్రి నారా లోకేష్. జగన్ అసెంబ్లీకి వస్తే డిఎస్సీపై చర్చించడానికి సిద్ధమని ప్రకటన. డిఎస్సీ అడ్డుకునేందుకు 350 కేసులు దాఖలు చేశారంటూ ధ్వజం. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల నిరసన. స్టైఫండ్ పెంపుతో పాటు ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్. డిఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్. కృష్ణా జిల్లా టాపర్ కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్న. శాసనమండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం. డిఎస్సీపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో పోడియం వద్ద ఆందోళనకు దిగిన పార్టీ సభ్యులు.